అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరినారు పెంపకంలో జాగ్రత్తలు, మిగ్జాం వర్షాలకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో పూత రాలిన కందిపైరు తిరిగి పూత రప్పించేందుకు చేపట్టాల్సిన ప్రస్తుత చర్యలు, నిమ్మ బత్తాయి తోటల్లో పూతరాలుడు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగునీటి వనరుల లభ్యతను బట్టి ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు రబీ వరి నారుమళ్లను పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ప్రస్తుతం నారుమడి దశ నుంచి నాట్ల వరకు ఉంది. ఈ కాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు, పెరిగే చలి ప్రభావం పంటపై ఉండి పలు రకాల చీడపీడలు వచ్చే ఆస్కారమూ ఉంటుంది. కాబట్టి ముందుగా ఆరోగ్యకరమైన నారును పెంచుకోవటం ఎంతైనా అవసరం. ఇందుకోసం రైతులు తప్పనిసరిగా నారుమళ్ల పెంపకంలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న. ప్రస్తుతం రైతాంగం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నారు పోసుకునే దశ నుంచి కొన్ని ప్రదేశాల్లో నాటు వేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. నారు పోసుకునే సమయం కూడా మనం రైతులకి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు అని చెప్తా ఉన్నాం. కొంతమంది రైతులు కొద్దిగా నీటి వసతి ఉన్న రైతులు కొంచెం ఆలస్యంగానైనా నారు పోసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉండేసరికి నారు ఎదగడం లేదనేది కొంతవరకు మనం రైతుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటా ఉన్నాం. నారు ఎరుపు బారుతూ ఉంది, పెరగట్లేదు, ఆకుపచ్చ కావట్లేదు అని చెప్తూ ఉంటాం. దీనికి ఏంటంటే మనం తప్పనిసరిగా నారుమడి తయారీలో యూరియా వేసుకోవాలి. 1-1.5 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి 2 సీజన్లకు ఒకసారి అంటే తప్పకుండా యాసంగి పంటకి నారుమడిలో కూడా 1/2 కేజీ అంతా జింక్ సల్ఫేట్ వేసుకుంటే మనకు జింకు ధాతు లోప లక్షణాలు కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చలి తీవ్రతతోటి నారు ఎదగకపోవడం అది గమనిస్తూ ఉంటాం. దీనికి ఏంటంటే నారుమడులు ఎత్తులో వేసుకోవాలి. దానికి సాయంత్రం పూట పాలిథీన్ షీట్ లాంటిది లేదా మనం రైతులు పట్టాలు అంటారు చూడండి, ఆ పట్టాలు సాయంత్రం పూట కప్పేసి ఉదయం పూట తీసేయాలి. నీళ్లు కూడా ఈవినింగ్ నైట్లో ఉన్న నీళ్ళని ఉదయాన్నే నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుంటే కనుక నారు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. 10-12 రోజులప్పుడు కూడా కొద్దిగా 1 కిలోన్నర వరకు యూరియా వేసుకుంటే నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మీకు జింకు ధాతు లోపం నర్సరీలో కనబడ్డప్పుడు 2 గ్రాముల 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారి చేసుకుంటే జింకు ధాతు లోపం కూడా సవరించబడుతుంది. ప్రధాన పొలం తయారు చేసేటప్పుడు ఆఖరి దుక్కిలో తప్పకుండా యాసంగిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఎప్పుడైతే జింకు ధాతు లోపం ఎక్కువ అవుతుందో అప్పుడు ఎలాంటి రసాయనాలు వేసినా కానీ ఆ మొక్కలు తీసుకునే స్థాయిలో ఉండవు. కాబట్టి ముందుగా లోప లక్షణాన్ని గమనించి దాన్ని నివారించిన తర్వాతనే మిగతా రసాయనాలు కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ వేసుకుంటే మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారు తీసే సమయంలో మనకేంటంటే ముఖ్యంగా ఈ యాసంగిలో మనకు అగ్గి తెగులు, అదేవిధంగా మనకు స్టెంబోర్ అంటే ఊస తిరుగుడు అంటారు, మొగి పురుగు అంటాం, ఈ పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు నారు పీకే 1 వారం ముందు నారు అయితే మనం నాటు ప్రధాన పొలం తయారు చేసిన తర్వాత 1 వారం ముందుగా 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కనుక 1 ఎకరానికి సరిపడా నారుమడికి వేసుకుంటే తట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే నారుమడిలో మనకు అగ్గి తెగులను గమనించినట్లయితే
ట్రైసైక్లజోల్ అనే పొడి మందుని 6 గ్రాములు 10 లీటర్ల నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగుల్ని కూడా నారు దశలో కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో నాటు వేసే ముందు తప్పనిసరిగా ఈ మనకు నారు యొక్క కొసలను తుంచేసి మనం నాశనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మొగి పురుగు అయితే ఏదైతే ఉందో లేత చిగురు అంటే ఆకు చివరిలో కనుక మనకు గుడ్లు పెడతా ఉంది కాబట్టి ఈ గుడ్లను మనం తప్పకుండా నారు వేసే సమయంలో తప్పకుండా కొసలు తుంచేసి నాశనం చేయాల్సి ఉంటుంది. నాటేసిన తర్వాత 10-12 రోజుల దశప్పుడు మనం మళ్ళీ ఒకసారి గుళికలు అంటే కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకుంటే మనం ఈ మొగ పురుగు నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా అగ్గి తెగులు యొక్క లక్షణాలు అంటే కండెం ఆకారంలో ఉంటుంది, దాంట్లో మధ్యలో కనుక మాడిపోయి రంధ్రం పడిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా మనకు ట్రైసైక్లోజోల్ అనే పొడి మందు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఎకరానికి 120 గ్రాములు కొట్టుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా మళ్ళీ కనుక ఉంటే ఇంకో మనకు మిడయూర్పు దశలో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఐసోప్రోథెలోన్ అనే మందు లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే అగ్గి తెగుల నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొంత రైతులు ఏంటంటే మనకు రసాయన మందులతోటి అంటే ఫర్టిలైజర్స్ యూరియాతో కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కానీ వీటితో కలిపి మనకు ఈ పురుగు మందులను కలిపి వేస్తూ ఉంటారు గుళికలని. ఆ విధంగా చేయకుండా వేరువేరుగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు గుళికలు వేసేటప్పుడు కొద్దిగా నీళ్లు పెట్టుకోవాలి. 1 నుంచి 1.5 ఇంచుల నీళ్లు పెట్టుకుని ఆ గుళికల యొక్క ఆ విష పదార్థం అంతా లోపలనే భూమిలో ఇంకిపోయే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ నత్రజని ఎరువులు కానీ ఏదైనా ఎరువులు వేసేటప్పుడు బురద పదన ఉంటే కనుక ఆ యొక్క ఫర్టిలైజర్ సమర్థవంతంగా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అందుకని రైతులు తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో క్రిమి రసాయన మందులు వాడకుండా వేరువేరుగా వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నారుమడిలో కనుక ఏదైనా కలుపు కనబడినదైతే మన క్లించర్ అనే మందు ఉంటుంది. ఆ మందు కనుక 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకుంటే ఏదైతే ఓడిపిల్లి లాంటి ఊదా లాంటివి కలుపులు కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రధాన పొలంలో కూడా నాటేసిన తర్వాత 3 నుంచి 5 రోజులప్పుడు మనకు లోండాక్స్ అనే మందు ఉంటుంది. అది ఎకరానికి 4 కిలోల చొప్పున 25 కిలోల ఇసుకలో కలుపుకొని పలచగా నీళ్ళు పెట్టి చల్లుకుంటున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో 15-20 రోజులప్పుడు కూడా ఎలాంటి కలుపు వెడల్పాటి ఆకులు కానీ గడ్డి జాతి మొక్కలు కానీ కలుపుగా కనిపించినట్లయితే 800 నుంచి 900 మిల్లీలీటర్లు వివాయా అనే మందు దొరుకుతూ ఉంటుంది. ఫినాక్జులం ప్లస్ సైలోపాబ్యూటైల్ అనే రసాయనము కలుపులు ఎప్పుడైతే 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం ఈ ప్రధాన పొలంలో నీళ్లు తీసేసి పిచికారీ చేసుకుంటే కనుక గడ్డి జాతి మొక్కలు వెడల్పాటి జాతి మొక్కలు కూడా నశించే అవకాశం ఉంటుంది. అకాల వర్షాలు పంటలకు అప్పటికప్పుడు చేసే నష్టమే కాదు, తర్వాతి కాలంలో పంట కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా పంట పూత దశలో ఉన్నప్పుడు అకాల వర్షాలు కురిస్తే పూత పిందె అంతా రాలిపోయి చెట్లన్నీ మోళ్లుగా మారతాయి. ఇవి తర్వాతి కాలంలో తిరిగి పూతనిస్తాయా? ఒకవేళ ఇచ్చినా దిగుబడులు ఎలా ఉంటాయి అనే ఆందోళన రైతుల్లో కలగటం సహజం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే పల్నాడు, గుంటూరు జిల్లాలోని కందిపైరులో కనిపిస్తోంది. ఈ జిల్లాలో సాగు చేసిన ఖరీఫ్ కందిపైరు మంచి పూత దశలో ఉండగా మిగ్జామ్ తుపాను వల్ల పూత అంతా రాలిపోయింది. ఈ మొక్కలు తిరిగి పుంజుకొని పూత రావాలంటే ప్రస్తుతం కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ సూచిస్తున్నారు పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జి రమేష్. ప్రస్తుతం కంది చూసుకున్నట్లయితే పూత మీద ఎక్కువగా ఉన్నది, కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత కొద్దిగా పూత రాలిపోవడం అనేది జరిగింది. సో మరి చాలామంది రైతులు ఏంటంటే ఈ వర్షం పూత రాలిపోయింది కదా, మరలా పూత వస్తుందా రాదా, మళ్ళీ ఏదైనా మాకు పండుతుందా లేదా అనేది ఒక ఆందోళనలో ఉన్నారు. దాదాపు మనకు 40-50% డ్రాప్ అయిందండి. సో మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ మనం గమనించినట్లయితే మొగ్గ ఇక్కడ కొమ్మలు గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొగ్గ స్టార్ట్ అయిపోతుంది. ఈ మొగ్గలు మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక దాదాపు మళ్ళీ ఒక మంత్ డిలే అయిపోయినట్టే, అంటే పైన ఎంతవరకు పూత వస్తుందో అంతవరకే కాయ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ ఫర్దర్గా ఇదంతా డ్రాప్ అయినట్టు మనం చూసుకున్నట్లయితే ఇదంతా డ్రాప్ అయినట్టు ఇదంతా. సో పైన మళ్ళీ కొత్తగా వచ్చే పూత అంతా కూడా ఇక్కడ మళ్ళీ కళ్ళి వస్తుంది చూడండి, ఇదంతా కూడా కొత్తగా వచ్చే మొగ్గ దశ అంటాము. ఇది పూత వచ్చేదానికి ఇది కొంచెం బాగా పూత బాగా ఇంకా బాగా ఇచ్చుకొని బాగా రావాలంటే సో మనం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కందిలో మళ్ళీ పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదట్లుగా ఏంటంటే ఎక్కడైతే మన పూత రాలిపోయిందో అక్కడ ఆ కంది పైర్లంతా కూడా ఈ మార్కెట్లో దొరికే 3-10 కానివ్వండి, అలాగే మల్టీకే కానివ్వండి, 3 కానివ్వండి, ఎకరానికి ఒక 2 కిలోలు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మళ్ళా పూత వచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే మొదట వచ్చినంత పూత రాదు, కానీ ఏదో కొద్దిగా పూత వచ్చేదానికి అవకాశం ఉంది. ద్వారా మనకు
రైతుకి ఎంతో కొంత దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మొదటిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని పొలాలు అయితే పూత మీద ఉన్నాయి. ఆ పూత మీద దాంట్లో మనం కొద్దిగా మరొక మచ్చల పురుగు అనేది కూడా గమనించడం జరిగింది. సో ఈ మరొక మచ్చల పురుగు కూడా నివారించకపోతే మాత్రం అది కూడా పూత రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి ఏంటంటే మరొక మచ్చల పురుగు నివారణ కోసం మనకు ఈ మార్కెట్లో దొరికే క్లోరాంతనిలిప్రోల్ అంటే మన మార్కెట్లో కొరాజిన్ అని అంటాము, అలాగే ఫ్లూబెండమైడ్ అంటాము, మార్కెట్లో ఫేమ్ అనేది దొరుకుతుంది. సో ఫేమ్ వచ్చేసరికి ఎకరానికి 40 ml, అలాగే కొరాజిన్ వచ్చేసరికి 60 ml. ఏదైనా ఒక మందును మనం ఒక వారం రోజుల వ్యవధిలో మనం 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మరొక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా పూత రాలిపోకుండా, అలాగే ఆ పిందెలు కూడా మనకు డ్యామేజ్ అవ్వకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రైతులకు నీటి వసతి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటే మనం నీటి తడులు కూడా మనం పెట్టుకున్నట్లయితే మళ్ళీ పూత బాగా వచ్చేదానికి అవకాశంగా ఉంటుంది. ఎప్పుడు నీటి తడులు ఇవ్వాలని గమనించినట్లయితే ఒకటి ఏంటంటే కళ్ళె దశలో అంటే మనకు మగ్గ దశలో మనం నీటి తడులు బాగా ఇచ్చినట్లయితే పూత బాగా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా రాలిపోయింది కాబట్టి ఈ టైంలో ఏదైనా అవకాశం నీటి తడులు ఇచ్చుకోవడానికి అవకాశం నీళ్ళు ఎవరైనా రైతులు నీళ్లు పెట్టుకున్నట్లయితే కొద్దిగా కొమ్మ ఎక్కువ సాగి పూత బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ దశలో కూడా నీటి తడులు అవకాశం ఉంటుంది. కాయ దశలో కూడా మనం నీటి తడులు పెడితే అవి కాయ ఊరి బాగా దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. తుఫాన్ తర్వాత పూత రాలిపోయిన ప్రాంతాల్లో మాత్రం పొలం ఆరిన వెంటనే ఏదైనా పూత రాకుండా ఉండి అలాగే ఉన్నట్లయితే, తేమ లేకుండా ఉన్నట్లయితే కొద్దిగా నీటి తడులు పెట్టుకున్నట్లయితే మళ్ళీ పూత వచ్చి మళ్ళీ దిగుబడి పొందేదానికి అవకాశం ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వేసవి పంటగా నువ్వును ఈ మాసంలో విత్తాలనుకుంటున్నాము. వేసవి నువ్వు సాగు వివరాలు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు సంగారెడ్డి జిల్లా మున్పల్లి నుంచి రాజు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వులను సుమారుగా 77,000 ఎకరాలలో గత సంవత్సరము సాగు చేయడం జరిగింది. వేసవికి అనువైనటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత, జగిత్యాల తిల్ 1, JCS 1020, JCS 2454, జగిత్యాల తిల్ 2, రాజేశ్వరి, హిమ, JCS 3202. శ్వేత రకము, తెల్లగింజ రకము. కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 48% వరకు ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 3 నుంచి 3.5 క్వింటాల వరకు వస్తుంది. అదేవిధంగా JCS 1020, జగిత్యాల తిల్ 1 రకము. ఈ రకము కూడా తెల్లగింజ రకము. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుండి 49% వరకు ఉంటుంది. కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 95 రోజుల కాలపరిమితి. ఇది జడకాతతో కూడినటువంటి తెల్లగింజ రకము. అంటే ఒకటే దగ్గర 4-5 కాయలు వస్తాయి. కొంతవరకు బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 క్వింటాలు సరాసరి దిగుబడి వస్తుంది. అదేవిధంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో కనుక గమనించినట్లయితే 5 నుంచి 5.5 క్వింటాలు, కొన్ని ప్రాంతాల్లో 6 క్వింటాలు కూడా మేము రావడం గమనించడం జరిగింది. ఈ రకాన్ని జనవరి 15 నుండి 30వ తేదీ లోపు వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు రావడం గమనించడం జరిగింది. JCS 2454, జగిత్యాల తిల్ 2 రకము. ఇది కూడా తెల్లగింజ రకము. కాయలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటుంది. నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే 46 నుంచి 49% ఉంటుంది. కొంతవరకు ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులను తట్టుకుంటుంది. ఈ రకము కొంచెం ఆలస్యంగా వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో ఒకసారి ఫిబ్రవరిలో కూడా వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫిబ్రవరి 1st వీక్లో వేసినా కూడా మీకు కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది. సరాసరి దిగుబడి చూసుకున్నప్పుడు 4 నుంచి 4.5 క్వింటాల వరకు వస్తుంది ఈ రకము. పసుపు తీసినటువంటి ఏరియాలలో 5 నుంచి 5.5 క్వింటాల వరకు కూడా రావడం గమనించడం జరిగింది. నేలలు కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని తేలికపాటి నేలలో అనుకూలము. నేల తయారీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది నువ్వులలో. ఎందుకంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికోసం 2 సార్లు కల్టివేటర్, తర్వాత ఒకసారి రోటావేటర్ వేసుకొని కాలువలు ఏర్పాటు చేసుకొని కాలువల ద్వారా మాత్రమే నీరుని పారించాలి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి పొడి ఇసుక దాదాపు 7.5 కిలోల పొడి ఇసుక కలుపుకొని సమానంగా చల్లుకోవాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే కార్బనిజం 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల ద్వారా సంక్రమించే తెగులను నివారించడానికి ముఖ్యంగా పసుపు తీసినటువంటి ఏరియాలలో మైక్రోఫోమినస్ స్టెమ్ అండ్ రూట్ రాట్, వేరుకులు, కాండం కుళ్ళు తెగులు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కానీ, లేదా 1 టన్ను వర్మి కాంపోస్ట్ కానీ, లేదా 1 టన్ను కోళ్ళ ఎరువుని కానీ వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. అదేవిధంగా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత 30 రోజుల తర్వాత మొక్కల మొదళ్ళ దగ్గర 18 కిలోల యూరియాని వేసుకోవాలి కలుపు తీసిన తర్వాత.
కలుపు యాజమాన్యం గనక చూసినట్లయితే 20-25 రోజుల్లోపు కలుపు మందులు ఏవి కూడా లేవు కాబట్టి మనుషుల చేత కలుపు తీయించాలి. అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను కూడా పలచన చేయాలి. నీటి యాజమాన్యం గనక గమనించినట్లయితే విత్తిన వెంటనే నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా విత్తిన ఒక వారం రోజుల తర్వాత మరొకసారి పలచటి నీటి తడి ఇవ్వడం వలన మొలకెత్తినటువంటి గింజలు కూడా మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి అదేవిధంగా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నీరు పెట్టుకోవాలి. ముఖ్యంగా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. పంట పూత దశలో అదేవిధంగా కాయలు ఏర్పడే దశలో గింజలు ఏర్పడేటటువంటి దశలో పంట బెట్టకు గురి కాకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందవచ్చును. పంట కోత కనుక చూసుకున్నట్లయితే 75% కాయలన్నీ కూడా పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని గాలి వెలుతురు వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత పంట నూర్పిడి చేసుకొని కొత్త గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మామిడి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోటలు నిమ్మ, బత్తాయి. ప్రస్తుతం తోటలన్నీ పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో నిమ్మ, బత్తాయి తోటల్లో కనిపించే ప్రధాన సమస్య పూత, పిందె రాలుడు. పూత రాలుడు కొంతవరకు సహజమే అయినా ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం అది సమస్యగానే పరిగణించాలి. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లుగా పూత, పిందె రాలుడు సమస్యకు కారణాలు చాలానే ఉంటాయి. కారణాలను సరిచూసుకొని ఈ సమస్యను అధిగమించాలంటూ పూత, పిందెరాలుడు గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బత్తాయి నిమ్మ అనేది ఎక్కువ విస్తీర్ణంలో, అంటే మనకు మామిడి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట అంటే బత్తాయి నిమ్మగా చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 ఎకరాల్లో మనకు నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాలో సాగవుతున్నది. ఈ బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనకు పూత మరియు పిందె రాలుట అనేది మనం ఎక్కువగా గమనిస్తుంటాం. బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనము వాడు పెట్టినట్టయితే, అంటే స్ట్రెస్ అనేది మనకు సెప్టెంబర్, అక్టోబర్లో పెట్టి వాడు వచ్చిన తర్వాత, అంటే మనకు నవంబర్ కానీ డిసెంబర్ మాసంలో ప్రతి చెట్టుకు మనము ఈ ఇరిగేషన్ అంటే నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు పూత సకాలంలో అంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూత పిందె సమయంలో మనకు చూసుకున్నట్టయితే అంటే కొద్దిగా చలి ప్రభావం ఉంటుంది, మరియు ఈ నీటి తడులు సమంగా లేకపోవటం వల్ల మరియు ఎక్కువగా మనకు చెట్లలో మనకు సూక్ష్మధాతు లోపాలు గమనించినట్టయితే ఈ పూత పిందె రాలటం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. అది బత్తాయిలో కానీ నిమ్మలో కానీ సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు పూత పిందె వచ్చే సమయంలో మనకు 2-3 మనకు పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగు కూడా మనకు ఎక్కువగా ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఈ పూత పిందె రాలటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరియు పోషకాల లోపంతో కూడా మనకు ఈ పూత అనేది రాలటం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనకు చెట్లు బలంగా ఉండేటట్టు చూసుకోవటం ముఖ్యమైన అంశం అండి. పూత పిందె వచ్చే సమయంలో నీటి తడులు కూడా, అంటే మనకు 5 ఏళ్ళు ఆ పైబడిన చెట్టుకు వచ్చేసి 10-15 లీటర్ల నీరు ఇచ్చుకుంటూ మార్చి మాసం నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి మాసంలో అయితే చెట్టుకు వచ్చేసి 100-150 లీటర్ల నీటి తడులు ఇచ్చినట్టయితే పూత పిందె రాలటం అనేది అరికట్టవచ్చు. ఒక్కొక్కసారి మనము గమనించినట్టయితే ఉష్ణోగ్రతలు అనేవి సడన్గా మనకు ఫిబ్రవరి మాసంలో పెరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు పూత పిందెను అరికట్టాలంటే మనం ముఖ్యంగా ప్లానోఫిక్స్ అనే మన గ్రోత్ రెగ్యులేటర్ని స్ప్రే చేసుకోవచ్చు. 4.5 లీటర్స్ నీటికి 1 ml మనము ఈ ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఈ ప్లానోఫిక్స్ ద్రావణాన్నే కాకుండా మనకు 2,4-D అనే ద్రావణాన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ 2,4-D ద్రావణం స్ప్రే చేసుకున్నట్టయితే కూడా మనం పూత పిందె రాలటం అరికట్టవచ్చు. కాకపోతే ఈ 2,4-D అనేది కూడా మనకు ఎక్కువ మోతాదులో మనము వాడినట్టయితే అది వీడిసైడ్గా అంటే కలుపు నివారణగా పనిచేస్తుంది. అలా కాకుండా తక్కువ పరిమాణంలో అంటే 100 లీటర్ల నీటిలో 1 గ్రాము 2,4-D మందుని కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత పిందె అనే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ 2,4-D అనే మందుని మనము పూత రాలకుండా ఎప్పుడు స్ప్రే చేయాలని అంటే మనకు జనవరి మాసంలో, అంటే మనకు జనవరిలో పూత ఇక వస్తుంది అంటే ఒక వారం 10 రోజులు వస్తుంది అన్నప్పుడు మనకు జనవరి మొదటి వారంలో కానీ 2 వారంలో కానీ ఒకసారి స్ప్రే చేసుకొని ఇక మనకు పూత వచ్చిన తర్వాత అంటే పిందె బఠానీ సైజు ఉన్నప్పుడు
చిన్న గోలికాయ పరిమాణం సైజులో ఉన్నప్పుడు రెండో దఫా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఈ పిందె రాలటం అనేది సమర్థవంతంగా అరికట్టవచ్చండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో మిరప సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈసారి సరైన వర్షాలు లేక తోటల్లో చీడపీడలు పెరిగి దిగుబడులు సగానికి సగం తగ్గిపోగా మరోపక్క తగ్గిన మార్కెట్ ధరలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 75,000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. అత్యధికంగా గద్వాల, మల్దకల్, ఇటిక్యాల, మనపాడు, రాజోలి, శాంతినగర్ మండలాలలో మిరపను అధికంగా సాగు చేశారు. అయితే ఈ ఏడాది పెరిగిన ప్రతికూలతలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈసారి మిరపకాయ పెట్టినా కానీ వర్షాలు లేవు, తెగులు ఎక్కువ ఉన్నాయి, రేట్లు సగం పడిపోయినాయి సార్. ఎకరకు వచ్చేసి 2 లక్షల వరకు పెట్టుబడి అయితే 90 లక్షల వరకు వస్తలేదు సార్. తెగులు, గజ్జి ముడత, తామర పురుగు, ఇంకా అడుగుమంది రేట్లు మస్తు పెంచేసినారు. మార్కెట్ సార్ ఇది మన తెలంగాణ తక్కువ సార్, ఇది మన హైదరాబాద్ తక్కువ ఉంది. ఇక్కడ కర్ణాటక ఉబ్బిలి పోతాం సార్. ఒక బస్తకు వచ్చి 250 రూపాయలు కిరాయి అవుతుంది సార్. అక్కడికి ఆడకపోతే 18,000, 17,000 ఫస్ట్ కొత్త ఒకటి సార్ ఇది రావడం. ఇంకో 2 కొత్త లేదు సార్. ఇంకా నిరుడు పంట వచ్చింది, రేటు బాగానే ఉంది సార్. 35-40 వరకు రీచ్ అయింది సార్. ఈసారి పంట లేదు, దిగుబడి లేదు. రేటు చూస్తే మేము కోత తెంపుకొని వస్తారకల్లా 17, 18, 20,000 కాడికి వచ్చి ఆగిపోయింది సార్. మేము 6 ఎకరాలు 7 ఎకరాలు మిరప పెట్టినాము. మాకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుడాని వర్షాలు వస్తే తాలుగాయ అయ్యి రేట్లు ఉండే. 7 పంట పండాక రేట్లు లేవు. మాకు పెట్టుబడి 10 లక్షల పెట్టుబడి వస్తుంది 7 ఎకరాల చేనుకి. మాకు గిట్టుబాటు ధర లేదు సార్. 16, 17, 14 నడుస్తుంది సార్. ఏట 30-40 వేలు పోతున్నాయి. అన్ని గజ్జి తెగులు, దాంబర్ తెగులు అవి ఇవి వస్తున్నాయి సార్. అమ్ముకున్నాలంటే ఉబ్బులు పోతాం సార్. ఉబ్బులు పోతే దాంట్లో 20, 14, 15 తినకాయ అది ఇది పోతుంది సార్. మాకు గిట్టుబాటు ధర కావాలా సార్. జిల్లాలో రైతులు ఎక్కువ శాతం బ్యాడిగి రకాలనే సాగు చేస్తుంటారు. అయితే సమీపాన మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకలోని హుబ్లీ మార్కెట్లో పంటను విక్రయిస్తుంటారు. గతేడాది దిగుబడులు ఆశాజనకంగా రావడంతో పాటు మార్కెట్లో క్వింటాల్కు 35,000 నుండి 40,000 ధర లభించింది. కానీ ఈ ఏడాది వర్షాలు తక్కువ పడడం, దీనికి తోడుగా చీడపీడల బెడద తీవ్రంగా ఉండటం వల్ల దిగుబడి తగ్గడంతో పాటు క్వింటా ధర 14,000 నుండి 20,000 మధ్యనే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. 6 ఎకరాలు పెట్టినాను. 6 ఎకరాలు పెట్టినా పంట ఏం పెద్దగా వచ్చలేదు సార్. 7 అంతా మామూలుగా ఉంది, వర్షాలు లేక. పోయినసారి బాగా 30 ఉండే, 7 అంతా 20 లోపలికి వచ్చింది. ఇప్పుడు రైతు మొత్తం గబ్బేసాడు 7 వర్షాలు లేక. పెట్టుబడి 7 లక్షలు 8 లక్షలు అయింది. సో 5-6 రావచ్చు అంతే. ఎకరాకి 1,50,000 వరకు అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? అంత అమ్మితే 2-3 కానీ వస్తుందో రాదు. ఇంకా వేసలేము కదా సార్, అమ్మలేము కదా ఇప్పుడే ఫస్ట్. మళ్ళీ సార్ ఇంత కూడా పడదు. ఇంకా వర్షాలు ఉంటే కూడా ఇంత వస్తున్నాయి పంట. ఇంకా వర్షాలు లేక అంత ఇంకా రేట్ డౌన్ అయ్యి మొత్తం రైతులు గబ్బే పడుతున్నారు ఈ సంవత్సరం. గజ్జిముడత తెగులు, అంత దామర పురుగు వాళ్ళు వచ్చి మొత్తం గబ్బే పట్టినాయి సార్లు. కౌలు భూమి వేసుకున్న పంటలు వస్తలేవు, పురుగు పడి. అసలు ఈ 7 రేటే తక్కువ ఉంది. అసలుకి పురుగు బలం ఎక్కువైంది. ఏ మందులు కొట్టినా కంట్రోల్ అయితే లేదు. కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా, మేము ఎట్లా బతకాలో అర్థమైతే లేదు. పోయినసారి బాగున్నది, రేటు బాగుండే, ఇంత కాపు కూడా బాగా పట్టింది. అన్నిటికన్నీ వచ్చినాయి పోయినసారి. ఈసారి ఏం వస్తలేవు, వర్షాలు లేవు, ఇక్కడ రేటు అయితే లేదు. కూలోళ్ళకి అవి ఇవి అనే పాటికి 10 లక్షలు కూసినింది 9 ఎకరాలకి. అసలుకి ఏమి తెచ్చి కట్టాలో అర్థమైతే లేదు. అమ్మకరానికి అయితే ఉబ్బిలికే పోతున్నాము, రేట్లు డౌన్ అయిపోతున్నాయి. అసలుకి హైదరాబాద్కి ఒక్క డిసెంబర్ పోతలేదు, ఆడ డౌన్ అయినంది. అంతా ఉబ్బిలికే పోతుంది. మిరపకాయ డౌన్ అయినందుకు రాసులు పెట్టుకొని ఉన్నాం. ఈ ఏడాది చీడపీడలు పెరిగి దిగుబడులు దాదాపు తగ్గిపోయాయని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధరకు పంటను సేకరించాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.